దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనము చదువుకుందాం. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఏదైనా మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ధ్యానాన్ని, స్పిరిచువల్ మెడిటేషన్ని చేస్తున్నారనుకుంటున్నాను. అనగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని కూర్చొని చదివి దాంట్లో నుంచి ఒక వాక్యాన్నో లేదా 2 వాక్యాలను లేదా ఒక క్యారెక్టర్నో లేదు అంటే ఒక అంశాన్నో మీరు స్టడీ చేస్తుంటారని, దాని గురించి ఆలోచించుంటారని, దాని గురించి వేరువేరు లేఖన భాగాలతో మీరు చదువుకున్న వాక్య భాగాన్ని పోల్చి ఉంటారని, దాంట్లోంచి అప్లికేషన్ కొరకు, అన్వయింపు కొరకు కొన్ని విషయాలు మీరు గ్రహించుంటారని, పోనీలేండి దేవుని స్తోత్రం, ఇదన ఉన్న దేవుడు నాతో మాట్లాడాడు, నిన్న మాట్లాడాడు, మొన్న మాట్లాడాడు, ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఫీలింగ్స్ మీద మాత్రం వెళ్ళమని కాదు. దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. కుమారుని ద్వారా మాట్లాడాడు అని రాయబడింది. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కుమారుని ద్వారా మాట్లాడితే ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ప్రవచనాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడతాడు. మూగదేవుడు కాదు. లేదు నేను ఇంతకాలమే మాట్లాడుతున్న తర్వాత నేను మాట్లాడలేను అనేటువంటి దేవుడు కాదు. నీవు ఉన్నంతకాలము నీతో మాట్లాడగలిగిన దేవుడు, ఈ మరణం వరకు నీతో మాట్లాడగలిగినటువంటి దేవుడు. కానీ దేవుడు మాట్లాడతాడు కనుక దేవుడు మాట్లాడతాడు అనేటువంటి ఆ మాట మాట్లాడతాడట అన్నట్టుగా కాకుండా, లేదండి నాతో కూడా మాట్లాడాడండి ఇంకప్పుడు దేవుడు మాట్లాడాడు అని ఎవరన్నా అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? యూ షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ టు యూ. అనగా పరమాత్మ, పైనున్న ఆత్మ నీ లోపలున్న ఆత్మతో మాట్లాడడం, సంభాషించడం. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడిన మాట, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు. భూమిని నిండించండి, ఫలించండి, విస్తరించండి అని చెప్పాడు. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు అడిగిన ప్రశ్న, ఆదాం నువ్వెక్కడున్నావు, వేర్ ఆర్ యూ? కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆది నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. కాకపోతే ఆ మాట్లాడే విధానంలో తేడాలు వచ్చి ఉండొచ్చు. అంత విరివిగా, అంత ఫ్రీక్వెంట్గా దేవుడు మాట్లాడకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడతాడు. అక్కడ మన జీవితంలో దేవునితో సరైన సంబంధం లేనప్పుడు, అరే దేవుడు మాట్లాడుతున్న ఫీలింగ్ ఏర్పడడం లేదే. సంఘాల్లో కూడా ప్రతి ఆదివారం దేవుడు మీతో మాట్లాడతాడు. క్రైస్తవత్వం నిలిచి ఉంది అంటే దానికి కారణం ఏంటంటే ఏదో ఆర్భాటాలు, మనీ, లేకపోతే మత మార్పిడులు ఇవన్నీ కానే కాదండి. అందరూ ఇవే అనుకుంటున్నారు, కానే కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి అనుభవం ఉంది కాబట్టి. దేవుడు మాట్లాడతాడు అని ఎంతమంది విశ్వసిస్తారో నాకైతే తెలియదు, కానీ అలాగే 100కి 100 ప్రజలు దేవుడు మాట్లాడతాడని నమ్ముతారని నేను అనుకోవడం లేదు. 70% మందో 80% మంది దేవుడు మాట్లాడతాడు అని అనుకుంటున్నా. నమ్మినా ఈ 70లో ఒక సగం మంది లేదా ఒక 50% దేవుడు వాళ్ళతో మాట్లాడిన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి కనుక మీ ప్రార్థన మనవులు దయచేసి పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. జనవరి నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 7 రోజులు జరిగేటువంటి ఉపవాస కూడికలు. ప్రతి ఉదయం సాయంకాలం కూడికలు జరుగుతాయి. మీ ఫోన్లో మీకు ప్రార్థనలు అవసరమైన వాళ్ళు, నా 2 నంబర్స్ ఇక్కడ ఉన్నాయి, ఆ 2 నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఆ 2 నంబర్స్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కొన్ని ప్రార్థనా రిక్వెస్ట్లు పెడతాం. అంతేకాకుండా మీ ప్రార్థనా రిక్వెస్ట్లు మేము స్వీకరించి వాటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. నాతో పాటు కొంతమంది దైవజనులు కూడా సంపూర్ణమైన ఉపవాస కూడికల్లో ఉంటున్నారు. ఏదో సంవత్సరం ఆరంభంలో ఉండాలి కదా అని ఉండడం కాదు, కానీ ప్రభు కృపను బట్టి కొన్ని సంవత్సరాలుగా నేను అలా ఉపవాసం ఉండడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. నేను పెద్దవాడిని అయిపోతున్నాను, వయసు పెరుగుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది కనుక మునుపట్లాగా 2 వారాలు 3 వారాలు ఉపవాసం ఉండలేని పరిస్థితి. అయినప్పటికీ ప్రభు బలపరుస్తున్నాడు. నేను యూరిక్ యాసిడ్ ప్రాబ్లంతో, అనగా గౌట్ ప్రాబ్లంతో, ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. అయినప్పటికీ కూడా ఎక్కడ నేను నా బలహీనత వలన, నా అనారోగ్యం వలన సేవ ఆపేది లేదు. నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు బలవంతుణ్ణి.
ఇంత ముందు కన్నా, అనారోగ్యం రావడానికి ముందు కన్నా ఇప్పుడే నేను బలవంతుడిగా ఉన్నాను, ఇప్పుడు ఆరోగ్యవంతుడిగా ఉన్నాను. భక్తుడు చెప్పిన ఒక మాట నాకు గుర్తొస్తుంది. సర్వోన్నతుడా, నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలేదు, ఆరోగ్యం క్షీణించలేదు. 40 సంవత్సరాలుగా తన ఆరోగ్యం క్షీణించలేదని కాలేబు పాస్టర్ గారు, అనగా కాలేబు గారు యెహోషువ పాస్టర్ గారితో, జాషువా పాస్టర్ గారితో సాక్ష్యం చెప్పాడు. ఆదివారము సంఘ ఆరాధనలో చెప్పిన సాక్ష్యం కాదు, స్వాస్థ్యాలు పంచుతున్నప్పుడు, సార్ యెహోషువయ్య గారు, ఏంటి సార్ నా గురించి ఏం ఆలోచించలేదా, నన్ను మర్చిపోయారా, నా శరీరాన్ని మీరు చూస్తున్నారు, నా లోపల ఉండే ఆత్మని, నాలో మండుతున్న మంటను చూడలేకపోతున్నారేంటి? నాకు హెబ్రోన్ కావాలండి. ఐ వాంట్ హెబ్రోన్, ఐ వాంట్ ఫెలోషిప్. హెబ్రోను అంటే సహవాసం. హెబ్రోన్ అంటే ఈ రోజులో ఉన్న డినామినేషన్ గురించి నేను మాట్లాడడం లేదు. ఒక సహవాసం కావాలి నాకు, నీతో సహవాసం కావాలి, దేవజనులతో సహవాసం కావాలి, దేవునితో సహవాసం కావాలి. నేను ఎక్కుతూ దిగుతూ ఉండాలి, ఎక్కేటువంటి అనుభవం నాకు కావాలి. కానీ నా హెబ్రోన్ ఈజ్ ద రైట్ ప్లేస్. భౌతికంగా చూస్తే హెబ్రోను నాకు సరిపోయిన స్థలం కాదు, నాకు నచ్చని స్థలం, నాకు ఎవరు ఇవ్వని స్థలం, నాలాంటి వారెవరు కోరుకోని స్థలం. కానీ నేను హెబ్రోన్ని కోరుకుంటున్నాను. ఐ నీడ్ హెబ్రోన్, ఐ నీడ్ ఫెలోషిప్ విత్ గాడ్. మరలా చెప్తున్నాను, హెబ్రోన్ అంటే డినామినేషన్ గురించి నేను మాట్లాడలేదు, దాన్ని డినామినేషన్గా చేశారు. హెబ్రోన్ అంటే సహవాసం, పెంటికోస్ట్ అంటే ఒక అనుభవం, ఒక పండుగ, అంతవరకే. కానీ దాన్ని డినామినేషన్గా, చర్చ్గా మార్చారు. ఇవన్నీ బైబిల్లో ఉన్న వాటిని వాళ్ళ గిడియోన్ ఫెలోషిప్. గిడియోన్ ఎక్కడుందండి కొత్త నిబంధనలో? ఎక్కడ గిద్యోన్ యొక్క ప్రస్తావన లేదు కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. అలాగని గిద్యోను ప్రార్థనా మందిరమనో ఎక్కడా లేదు కదా. గిడియోన్ మిషన్ చర్చ్ అని ఎక్కడ లేదు. కానీ మీరు అడగచ్చు, వాస్తవమే. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకి, దేవుని సంఘానికి అనే మాటలు, లేకపోతే ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘం, లేకపోతే కొలసీలో ఉన్న దేవుని సంఘము, పరిశుద్ధులు, అటువంటి మాటలు కనిపిస్తాయి. కానీ పలానా చోట ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, ఫలాని ప్రార్థనా మందిరం, గిదియోను ప్రార్థనా మందిరం అని లేవండి బైబిల్లో. ఇవన్నీ మన సౌలభ్యం కోసం మనం పెట్టుకున్న పేర్లు అంతవరకే. కానీ పేరులో ఏముందండి, అలాగని పేరు ఇంపార్టెంట్ కాదు కదా అని ఏదో పిచ్చి పేరు పెట్టుకోవడం కూడా అది కరెక్ట్ కాదులేండి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్నటి దినము వెనుకంజ వేసినటువంటి పీటర్ గురించి, బ్యాక్ స్లైడన్ అయినటువంటి పీటర్ గురించి. మన జీవితంలో కూడా ఆ సందర్భం బ్యాక్ స్లైడ్ అవుతాం. లేదండి, నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెనకంజ వేయలేదండి, పర్ఫెక్ట్ అండి నేను అని చెప్పగలిగిన వాళ్ళం కాదు. తాను నిలుచుచున్నాను అని అనుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. అనగా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది, పడిపోయేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. గర్విస్తావేమో, అతిశయిస్తావేమో, పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నాకేమండి, నాది పెద్ద మినిస్ట్రీ అండి అని అనుకుంటూ అతిశయిస్తూ ఉన్నావేమో. గర్వింపక భయపడము. గర్వించావా, దేవుడిని విరిచేస్తాడు. సేవకుడినైనా విరుస్తాడు, ఎవరినైనా విరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అణిగి దీనులుగా ఉందాం, అణిగి మణిగి ఉందాం. ప్రభు చేతుల కింద, బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్కులై ఉందాం. వీళ్ళ మీద వ్యక్తిగతమైన దాడులు చేసే పని మంది కాదు. వదిలేద్దాం. ఒకరి మీద భారం ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు నెగిటివ్ కామెంట్లు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం? ఎవనుంటే స్ట్రైట్గా పలాంది బ్రదర్ అని చెప్పండి. కానీ వ్యక్తిగతమైన దూషణలు చాలామంది చేస్తున్నారు. ఇక వాళ్ళు ఏ ఆత్మతో చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మనం ప్రేమిస్తున్నాం, ప్రేమను బట్టి గద్దిస్తున్నాం. కానీ పగ, ప్రతీకారాలను బట్టి మీరు నాశనం కావాలి, మీరు చచ్చిపోవాలి, అలాంటిది అని శాపనార్థాలు పెట్టేవాళ్ళు. దానివల్ల ప్రాబ్లం లేదు మనకు. ప్రజల యొక్క శాపనార్థాలు మనకు ఆశీర్వాదాలకరంగా మారతాయి. షిమి యొక్క శాపనార్థాలు తనకు ఆశీర్వాదకరాలుగా మారతాయి అని దావీదు భావించాడు. అవును, లోకస్తులు మనల్ని తిట్టనివ్వండి. లోకస్తులుగా తిట్టేది ఇప్పుడు మన సంఘస్తులో లేకపోతే మన వాళ్ళు తిడుతున్నారు. అవి మనకు ఆశీర్వాదకరంగా మారతాయి. దే విల్ టర్న్ ఇన్ టు ఎ బ్లెస్సింగ్. పశ్చాత్తాపమని, అంతేకాకుండా పిరికితనమని, అతని ప్రత్యుత్తరం సరిగా లేకపోవడం అని, అంతేకాకుండా అతను ప్రశ్నించడం తప్పేం లేదు. సరిగ్గా ప్రశ్నించడం, గుడ్ క్వశ్చన్స్ అడగడం తప్పేం లేదు. నా గురించి ఏంటి అని అడిగి ఉంటే బాగుండేది. నీ గురించి ఏంటో దేవుడు ముందుగా చెప్పేశాడు. కానీ ఇతను యోహాను గురించి అడగడం ఆరంభించాడు. నీ గురించి ఏంటి ప్రభా, నువ్వు ఎక్కడుంటావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు,
అని అడిగింటే బాగుండేది, కానీ వాట్ అబౌట్ హిమ్ అని అడగడం, ఇవన్నీ నీకెందుకు అనడం, ప్రభు గద్దించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్ని బట్టి మనం వెనుకంజ వేసేవాళ్ళుగా ఏమాత్రం ఉండకూడదని, ముందంజే కానీ వెనుకంజ మన జీవితంలో ఉండకూడదని, వెనుకంజ వేస్తే, వెనక్కి అడుగు వేస్తే, స్టెప్ బ్యాక్ చేస్తే దానివల్ల ఉన్న దీవెనలు పోగొట్టుకుంటామని, బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటామని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని వెనుకంజ వేస్తే అనగా వెనుక తీస్తే, విత్ డ్రా చేసుకుంటే, అంటే మనీ బ్యాంకులోకి వెళ్ళి విత్ డ్రా చేసుకోవడం గురించి కాదు నేను మాట్లాడేది, ఫెయిత్లో విత్ డ్రా చేసుకుంటే, హోలీనెస్లో విత్ డ్రా చేసుకుంటే, మనల్ని మనం ప్రేయర్లో విత్ డ్రా చేసుకుంటే దానివల్ల మనకు నష్టమేనని, దేవుని ఆత్మకు మనలో సంతోషం ఉండదని, పరిశుద్ధాత్ముడు మనలో దుఃఖిస్తూ ఉంటాడని, మనలో ముద్రించబడినటువంటి, మనలో నివసిస్తున్నటువంటి, మన ఆంతర్యంలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ ఉంటాడని, మన ఇంట్లో వాళ్ళే దుఃఖిస్తూ ఉంటే మనం సంతోషపడం. అటువంటిది మనలోకి వచ్చి నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ ఉండడం మనకు ఆశీర్వాదకరం కాదు. హెబ్రీ పత్రికలో రాయబడింది, మీ పైన నాయకులుగా ఉన్నవారు సంతోషంగా చేశారా మీకు ఆశీర్వాదం, వాళ్ళు దుఃఖపడుతూ చేస్తే మీకు ఆశీర్వాదకరం కాదు. అలాగే మన లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు సంతోషిస్తే పర్లేదు, ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఆయన దుఃఖ పెట్టే వాళ్ళుగా మనం ఉండకూడదు. విమోచన దినం వరకు, అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్ హి వాస్ సీల్డ్ ఇన్ us, ఆయన మనలో ముద్రించబడ్డారు అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి వెనుకంజ, నో టర్నింగ్ బ్యాక్ అనగా నేను వెనుతిరగను, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎవరు పిలిచినా, లోకం పిలిచినా, కేకలు వేసినా, హలో రండి అని కామెంట్లు చేసినా, నో సారీ అండి, ఐఎమ్ సారీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో అలా వెళ్ళడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కార్యక్రమం చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలండి. ఈ కార్యక్రమం చూస్తూ ఉండండి, మీ స్నేహితులే పరిచయం చేయండి. ఈ కార్యక్రమం ప్రభు కృపను బట్టి ప్రకాశం జిల్లాలోను, నెల్లూరు జిల్లాలోను, తిరుపతి జిల్లాలో 3 జిల్లాల్లో ఈ కార్యక్రమం వస్తుంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంత్రం 4 నుంచి 4:30 వరకు. శనివారం మాత్రం సాయంకాలం రిపీటేషన్, కొద్దిగా సమయం మార్పు వస్తుంది, 3:30 నుంచి 4 గంటల వరకు. ఏ మార్పులు చేర్పులు గుర్తించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫేస్బుక్లోకి వెళ్తే మీరు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడి కానీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశాలు, గత ఆదివారం నేను 4 రకాల ప్రయాణాల గురించి జ్ఞాపకం చేశాను. మరియమ్మ యొక్క, మరియా, యోసేపుల యొక్క, జ్ఞానుల యొక్క ఇటువంటి కొన్ని ప్రయాణాల గురించి జ్ఞాపకం దేవుడు నాకు బయలుపరిచిన, నేను దేవుని సంకల్పాన్ని దాచుకోకుండా దేవుడు నాకు అనుగ్రహించినట్టు కొద్దిమంది విశ్వాసుల మధ్యలో పంచుకుంటూ ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేడే మీ ప్రార్థనా మనవులు పంపించండి, మీ కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను, మీ క్రిటిసిజమ్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. సూర్యోదయమవుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. సూర్యోదయం అవుచుండగా, సూర్యుడు ఉదయించిన తర్వాతనే కాదు, మగుచుండగా యేసు ధరిని నిలిచాడు. భౌతికమైన సూర్యుడు ఉదయించుతున్న సమయంలో నీతి సూర్యుడు కూడా అక్కడ నిలిచాడు. భౌతికమైన సూర్యుడు నిలవలేదు, వాడి ప్రయాణం ఆరంభించాడు ఇక. కానీ నీతి సూర్యుడు నీ కోసం నిలిచిపోయాడు, శిష్యుల కోసం నిలిచిపోయాడు. విశ్వాసంలో స్తంభించిపోయిన వారి కోసం, ముందుకు సాగలేక ఉన్న చోటనే ఆగిపోయినటువంటి వారు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా 4 రోజులుగా లేదా కొన్ని రోజులుగా ఉంటున్న వారి కోసం ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు 4వ వచనం, యేసు ధరిని నిలిచెను. ఓకే. అయితే ఆయన యేసు అని ఈ 7 మంది శిష్యులు గుర్తుపట్టలేదు. 7 మంది శిష్యులు ఏంటండి అంటారేమో. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలోని 7 మంది. సాధారణంగా అప్పటికి 11 మంది శిష్యులే ఉన్నారు. అనగా 11 మందిలో 7 మందే మిగిలారు.
అనగా నలుగురు డ్రాప్ అయ్యారు. అంటే వాళ్ళు కంప్లీట్గా డ్రాప్ అయ్యారని కాదు దాని అర్థం. వాళ్ళు ఏవో కారణాల వల్ల డ్రాప్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకున్నారు, అది వేరే విషయం. మేడగదిలో కలుసుకున్నారు, పెంతెకోస్తు దినాన్ని కలుసుకున్నారు, వాళ్ళ ఆత్మను పొందారు, అది వేరే విషయం. నేను చదువుతున్నాను యోహాను సువార్త ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి 4వ వచనం. బట్ వెన్ ద డే వాస్ నౌ డానింగ్, జీసస్ స్టూడ్ ఆన్ ద షోర్. హౌఎవర్ ద డిసైపుల్స్ డిడ్ నాట్ రియలైజ్ దట్ ఇట్ వాస్ జీసస్. ఏసేనని వాళ్ళు గుర్తుపట్టలేదు. వాడుక భాషలో కూడా చదవడానికి సిద్ధపడదాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. దెన్ అట్ డాన్ జీసస్ వాస్ స్టాండింగ్ దేర్ ఆన్ ద షోర్, బట్ ద డిసైపుల్స్ డిడెంట్ రియలైజ్ దట్ ఇట్ వాస్ హిమ్. స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందామండి. తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిల్చొని ఉన్నాడు, కానీ శిష్యులు ఆయన యేసు అని గ్రహించలేదు. శిష్యులు తమ గురువుని 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం వరకు తమ గురువుగా ఉన్న వ్యక్తిని, ఆయనతో ఉన్న కమ్యూనికేషన్ ఆగిపోయి నెలల తరబడి తర్వాత కాదు, జస్ట్ 3 రోజులు 4 రోజుల తర్వాత శిష్యుల యొక్క పరిస్థితి చూడండి. ఆయనను గుర్తుపట్టలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం గమనిస్తే 14వ వచనంలో రాయబడింది, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయమున 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, ఇక్కడ మరొక సూర్యోదయాన్ని చూస్తున్నాం. ఈ సూర్యోదయం తర్వాత 3 సూర్యోదయాల తర్వాత 4వ సూర్యోదయం అనుకోండి, దేవుని స్తోత్రం, 5వదో 6వదో ఏమో మరి మనకు తెలియదు. ఎందుకంటే ఇది 3వ ప్రత్యక్షత. మొదటి రోజునే 2 ప్రత్యక్షతలు జరిగాయి. 8 రోజుల తర్వాత ఓ ప్రత్యక్షత జరిగింది. అంటే ఇది 9వ రోజు, బహుశా 9, 10వ రోజు, అనగా 11వ సూర్యోదయం. అది సరే, సూర్యోదయాల లెక్కలోకి మనం వెళ్ళలేదు. కానీ అప్పుడేం జరిగింది? సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను. దేవుని స్తోత్రం. యేసు యొక్క నడిపింపును గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకు ఆయన నిలబడ్డట్టు? ఉదయాన్నే వాకింగ్కి వెళ్తూ పలకరిద్దామని కాదు, ఉదయాన్నే ధ్యానాలు ముగించుకొని, తండ్రితో ఉన్నటువంటి సంభాషణ ముగించుకొని, తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని ముగించుకొని తాను వెళ్తున్నాడు. తన సహవాసం బాగానే ఉంది, తన స్పిరిచువాలిటీ బాగానే ఉంది, కానీ తన అనుచరుల ఆత్మీయత సరిగా లేదు. మనం బాగానే ఉండొచ్చు, కొన్నిసార్లు మన సంఘస్థుల యొక్క పరిస్థితి బలహీనంగా ఉండొచ్చు, మనం బాగానే ఉండొచ్చు, మన కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి బలహీనంగా ఉండొచ్చు. ఇతరుల పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళుగా ఉండాలి. యేసు ప్రభు 7 మంది గురించి ఆలోచిస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన తోమా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి ఆలోచించాడు. 8 రోజులుగా ఆయన గురించి ఆలోచిస్తున్నాడు. ఈ 7 మంది గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. తన శిష్యుల గురించి తాను ఆలోచిస్తున్నాడు. నా గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. హీ ఈస్ థింకింగ్ అబౌట్ అస్, హీ ఈస్ థింకింగ్ అబౌట్ యూ. ఈ దేశ ప్రధాన మంత్రి నా గురించి ఆలోచించడం లేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా గురించి ఆలోచించడం లేదు, ఈ జిల్లా కలెక్టర్ నా గురించి ఆలోచించడం లేదు, మా ఏరియాలో మా వార్డ్ లేదా కౌన్సిలర్ లేదా వార్డ్ మెంబర్స్ మమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవడం లేదు. కానీ సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త, శూన్యములోంచి సమస్తమును కలుగు చేసిన వాడు, శూన్యంలోంచి సృష్టిని కలుగు చేసిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, ఆయన మనల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన మన కోసం ప్రత్యక్షమైనటువంటి దేవుడు. ఈ 3వ ప్రత్యక్షత గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. యేసు నడిపింపు, యేసు నడిపిస్తాడు. జీసస్ గైడెన్స్ ఇస్తాడు. ఒక చోటు నుంచి మరొక చోటికి, నువ్వు ఆగిపోయిన చోటు నుంచి నువ్వు చేరాల్సిన చోటికి ఆయన నడిపిస్తాడు. నువ్వు ఎక్కడో చోట ఆగిపోయావు, అక్కడి నుంచి నిన్ను చేరాల్సిన చోటికి తీసుకుని వెళ్తాడు. ఎస్, పక్కా, ఖచ్చితంగా. అది నువ్వు ఉన్న చోట ఆగిపోయి, అనివార్య కారణాల వలన ఆగిపోయి, అడ్డుగోడల వలన, వంతెనలు లేకపోవడం వలన, ఇంకా ఏవో కారణాల వలన, ఆంతర్యములోని గలిబిలి వలన నువ్వు ముందుకు సాగనప్పుడు, ఆత్మీయంగా అభివృద్ధి చెందినప్పుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆంతర్యంలో అయోమయ పరిస్థితి ఏర్పడినప్పుడు, ఇదే త్రోవ, దీనిలో నడవండి అనేటువంటి ఒక దైవ స్వరాన్ని మీకు వినే అవకాశం ఉంది, మనకు వినే అవకాశం ఉంది. స్తోత్రం.
స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు యొక్క నడిపింపు, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. 21వ అధ్యాయము 3వ వచనం. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, ఆయన ఏడుస్తూ బాధపడుతూ, వాళ్ళలో ఉన్న దుఃఖం లేదు. ఏముంది, చనిపోవడం సాధారణమేగా. యేసు ప్రభు చనిపోయాడు, చనిపోయిన వాళ్ళు బతికించాడు వాస్తవమే. కానీ తాను చనిపోయినప్పుడు ఎవరు బతికిస్తారు? బతికించే అవకాశం లేదుగా. మాకు ఆ బతికించే వరం లేదుగా. పునరుత్థానాన్ని కలిగించే వరం లేదు కదా. కాబట్టి ఆయన చాప్టర్ అయిపోయింది. హిస్ ఫినిష్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేసాడు. ఆయన అనేసాడని రోమా సైనికులు అంటుండగా మేమన్నాం ఇట్ ఈస్ ఫినిష్ అంటే పాపము ఆయన చనిపోయాడు. హీ వాజ్ ఫినిష్ అని అనుకుంటున్నప్పుడు నో, ఆయనకి ఫినిషింగ్ లేదు, ఆయనకి ముగింపు లేదు, ఆయనకి ఎండింగ్ లేదు. దేవుని స్తోత్రం. ఆయనకి ఆరంభమే కానీ అంతము లేనివాడు ఆయన. దేవుని స్తోత్రం. 1 సంతోషము నుంచి 7వ వచనంలో రాయబడిన మాట, అక్కడ పశ్చాత్తాపం మనకు కనిపిస్తుంది. 1 ఆయన సంతోషములో నుంచి సంతాపంలోకి నడిపిస్తాడు. అదేంటండి, సంతోషం నుంచి సంతాపంలోకి, సంతోషము నుంచి అధికమైన సంతోషాన్ని నడిపించాలి కానీ సంతోషంలోంచి సంతాపంలోకి నడిపించడం ఏంటి? అవును, లౌకికమైన సంతోషము నుంచి దైవ చిత్తానుసారమైన దుఃఖంలోకి ఆయన నడిపిస్తాడు. వరల్డ్లీ ఎంజాయ్మెంట్ నుంచి గాడ్లీ సారోకి నడిపిస్తాడు. లోకపరమైనటువంటి ప్లెజర్స్లో నుంచి స్పిరిచువల్ ప్రెషర్లోకి నేను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, సంతాపంలోంచి ఆయన సంతోషంలోకి నడిపించాడు శిష్యుల్ని. వాళ్ళని నడిపించాడు, మనల్ని కూడా అలా నడిపిస్తాడు. ఎంతకాలం లోకంలో ఎంజాయ్ చేస్తూ సినిమాల్లో, సీరియల్లో, లేకపోతే ఇంకా తిండిలో, వస్త్రాల్లో, లేదా షాపింగ్లో, వీటిలో ఎంతకాలం ఎంజాయ్ చేస్తారు? స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. గాడ్లీ సారోతో మనం ముందుకు సాగుదాం. దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మనం ముందుకు సాగుదాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త, స్తోత్రం, 21వ అధ్యాయము 3వ వచనం. నేను చేపలు పట్టబోదును అన్నాడు. నో నో నో, మనం పట్టకూడదు. నో, ఎప్పుడో వదిలేసాంగా 3.5 సంవత్సరాల క్రితం. ఆ పాత వృత్తి ఎందుకు అని అపోజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ 7 మందికి ఏకాభిప్రాయం ఉంది. పని చేస్తే తప్పేంటి, ఖాళీగా ఉంటే తప్పు, కానీ పని చేస్తే తప్పేంటి అన్నట్టు ఆలోచన ఉంది. నో వన్ అపోజ్డ్ దెమ్. 22వ వచనం మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట, యేసు నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే అది నీకేమి, నువ్వు నన్ను వెంబడించుమనను. వెంబడించడం శిష్యత్వం. అనగా సేవ చేయలేని స్థితిలో నుంచి శిష్యత్వంలోకి దేవుడు నేను పిలుస్తున్నాడు. 1 ఆయన నేను సంతోషంలోంచి సంతాపంలోకి తీసుకొని వస్తున్నాడు. రెండోదిగా సేవ చేయని స్థితిలో నుంచి శిష్యత్వపు అనుభవంలోకి. సేవ చేయని అనుకుంటున్నావు, నాకు ఈ సేవ సెట్ కాదనుకుంటున్నావు, సేవలో నేను వాడబడగలనా లేదా అని అనుకుంటున్నావు. అక్కడి నుంచి నేను శిష్యత్వపు అనుభవంలోకి, చేపలు పట్టే, భౌతికమైన చేపలు పట్టేటువంటి అనుభవంలోంచి మనుషులు అనేటువంటి చేపలను పట్టేటువంటి అనుభవంలోకి దేవుడిని తీసుకొస్తాడు. దేవుని యొక్క నడిపింపు, యేసు యొక్క నడిపింపు ఇది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అంటే పట్టలేదని, మా దగ్గర ఏమీ లేదని, వీ హ్యావ్ నథింగ్, మా దగ్గర వెండి బంగారములు లేవు అని చెప్పినట్లుగా, మా దగ్గర ఒక్క చేప కూడా లేదు, చిన్న చేప లేదు, పెద్ద చేప, మా దగ్గర ఏం లేవు, రొట్టె లేదు, చేపలు లేవు, మా దగ్గర ఏం లేవు. వీ హ్యావ్ నథింగ్, వీ హ్యావ్ ఎంప్టీ హ్యాండ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా దగ్గర ఏమీ లేదు, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణెను కుడి పక్కన, దోణె రైట్ సైడ్ వల వేయండి. అప్పుడేం జరుగుతుంది? వల వేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అవి మీకు దొరుకును, చేపలు మీకు దొరుకుతాయి, విస్తారంగా దొరుకుతాయి. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు, వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వారు వలను 7 మంది ఒక వలను లాగలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం చూడండి. మనము అవిధేయతగా ఉన్నప్పుడు అద్భుతం ఆమడ దూరంలోకి వెళ్ళిపోద్ది. మనం విధేయులుగా మారినప్పుడు మన జీవితంలో వింతైన కార్యం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 ఆయన సంతోషం నుంచి మనల్ని సంతాపంలోకి నడిపించాడు, శిష్యులని మనల్ని నడిపిస్తాడని. రెండోది ఆయన సేవ చేయలేని స్థితిలో నుంచి శిష్యత్వంలో నడిపించాడని. మూడోది మనం ఆలోచించిన విషయము,
ఆయన మనల్ని స్వల్పములో నుంచి సమృద్ధిలోకి నడిపిస్తాడని, అనగా శూన్యములో నుంచి సమృద్ధిలోకి నడిపిస్తాడని. ఫ్రమ్ ఎంప్టీనెస్ టు ఎనఫ్నెస్, ఎంప్టీనెస్ నుంచి ఎనఫ్ అనేటువంటి ఇట్స్ ఎనఫ్ అనేటువంటి స్థాయిలోకి నేను తీసుకొస్తాను. ఈ రోజులో స్వల్పంగా ఉందేమో, శూన్యంగా ఉందో, ఏమీ లేదేమో, నో ప్రాబ్లం. రాబోయే రోజుల్లో దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్వల్పంలో నుంచి ఆయన సమృద్ధిలోకి నడిపించాడు వారిని. జీరో ఉంది వాళ్ళ దగ్గర, జీరో బ్యాలెన్స్ ఉంది, కానీ వాళ్ళకి 153 చేపలు దొరికాయి. జీరో నుంచి 1కి కాదు పెంచింది, జీరో నుంచి ఏకంగా 153కి వెళ్ళిపోయారు. ఎన్ని రెట్లు అధికంగా వాళ్ళని ఆశీర్వదించాడో ఆలోచించండి. స్తోత్రం. నీ శూన్యం, నీ ఖాళీ, నీ ఎంప్టీనెస్ దేవుడు పని చేయడానికి ఒక అవకాశం. యువర్ ఎంప్టీనెస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గాడ్ టు వర్క్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఎంప్టీనెస్ని దూషించుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. మూడో విషయాన్ని, నీ స్వల్పంలోంచి నిన్ను సమృద్ధిలోకి నేను నడిపిస్తాడు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 21వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, వారు దిగి దరికి చేరగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడినటువంటి చేపలను రొట్టెలను కనపడ్డాయి. దేవుని స్తోత్రం. వారు దిగి దరికి రాగానే, వారు దరికి రాగానే 6వ వచనంలో రాయబడింది, సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలుచున్నాడు. వాళ్ళు సముద్రంలో ఉన్నారు. సముద్రములో ఉన్న వాళ్ళని, స్తోత్రం, ఆయన దరి మీదకి తీసుకొచ్చాడు. లోతులో ఉన్న వాళ్ళని తీరానికి నడిపించాడు. సమస్యల్లో ఉన్న వాళ్ళని సమస్యల నుంచి పరిష్కారంలో తీసుకొచ్చాడు. సముద్రము సమస్యలు, తీరము పరిష్కారం. సమస్యల నుంచి ఆయన సమస్య పరిష్కారంలోకి నేను తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలను ఇక్కడ ముగిస్తున్నాను. నేను ఆయన సంతోషంలో వచ్చే సంతాపంలోకి, అంతేకాకుండా సేవ చేయలేని స్థితిలో నుంచి శిష్యత్వంలోకి, స్వల్పంలోంచి సమృద్ధిలోకి, అంతేకాకుండా 4వదిగా నిన్ను సముద్రములో నుంచి, సమస్యల సముద్రంలో నుంచి సమస్యల పరిష్కార తీరములోకి దేవుడిని తీసుకొస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. ఇలా యేసు ప్రభువుల వారి యొక్క నడిపింపును పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.